ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామం. ఒకవేళ భూమి మీద ఆశీర్వాదకరమైనవి అనేకమైనవి మనకు ఉన్నప్పటికీ మనుషులు ఆయా రీతులుగా ఆశీర్వాదం పొందుతామని వాళ్ళు తలంచినప్పటికీ ఇక్కడ లేఖనం ఏమి జ్ఞాపకం చేస్తుందంటే, అట్లాంటి సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన నీ నామము. ఆయన నామము ఘనమైనది, అన్ని నామముల కంటే పై నామము. ఆ నామము శక్తి కలిగినది, ఆ నామము జీవము కలిగినది, ఆ నామము చచ్చిన వారిని బ్రతికిస్తుంది. సకల ఆశీర్వచనాలు దాంట్లోనే ఉన్నాయి. సకల ఆశీర్వాదాలు కూడా మనుషుని యొక్క ఆశీర్వాదాలు. సామెతలు 4వ అధ్యాయం దగ్గరికి వెళ్ళాం అనుకోండి, వెళ్ళొద్దు ఇప్పుడు మనం. ఆ అధ్యాయం చదివితే ఎలాగోనో ఒక మనుషుడు దీవెనపడతాడు అనేది ఉంది. సామెతల గ్రంథము 4వ అధ్యాయంలో ఎలాగోనో ఒక మనుషుడు యొక్క బ్రతుకు ఉద్ధరింపబడుతుంది అనేది స్పష్టంగా అధ్యాయం నిండుగా ఉంటుంది మనకి. అంటే దేవుని యొక్క నామం అక్కడ ఉంది, దేవుని యొక్క మార్గం అక్కడ ఉంది, దేవుని యొక్క స్వరము అక్కడ. దేవుని స్వరము ఆశీర్వాదకరమైంది. ఆ స్వరము వింటేనే, అందుకే లేఖనాలు అంటాయి, దేవారాత్రులు దీన్ని ధ్యానించేవాడు ఆయన నామాన్ని, ఆయన వాక్యాన్ని ధ్యానించే వ్యక్తులుగా మనం ఉండాలి. ఆయన వాక్యమే ఆయన నామం, ఆయన నామమే ఆయన వాక్యం. కాబట్టి ఇక్కడ ఆ నామము ఘనమైనది. ఎంతటి ఘనమైనది అని మనం ప్రశ్నించుకుంటే, ఎంతటి యోగ్యమైనది, బలమైనది, మేలైనది, దీవెనకరమైనది అని మనము ప్రశ్నించుకుంటే, వ్యక్తిగతంగా తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. చాలు. ఆయన నామం ఘనమైనది ఎందుచేత అనేది ఒక మనుషుడు ప్రశ్నించుకుంటే, గ్రహింపు ఉంటే దేవుని యొక్క నామం ఎంతటి ఘనమైనదో అనేది గ్రహింపు కనుక ఉంటే నిర్లక్ష్యం మన బ్రతుకులో ఉండదు. దేవుని సమయాన్ని దేవునికి ఇస్తాం మనం. ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటే మన బ్రతుకులో నిర్లక్ష్యం ఉండదు, భయం ఉంటుంది, దేవుని యొక్క భయం ఉంటుంది. గడగడ వణుకుతాం. అరే ఎక్కడున్నాను నేను ఇప్పుడు అనే తలంపు వస్తుంది అనమాట అండి. మనకు టైం చూసుకోవటానికి చేతిలో వాచ్ ఉంటుంది, జేబులో ఫోను ఉంటుంది, ఆ ఇంటిలో కూడా ఆయా ప్రదేశాల గోడ మీద కూడా ఉంటుంది. అలాగనే ఒక మనుషుడు సమయాన్ని చూసుకొని అరే అని అంటాం మనం, ఇక్కడ ఉన్నానేంటి ఈ సమయంలో అనే గ్రహింపులోకి మనం వస్తాం. ఈ గ్రహింపు మన జీవితం గురించి ఆలోచన వస్తుంది. ఆయన నన్ను ఎంతో ప్రేమించాడు. రోమీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 6వ వచనం అండి. చాలు. మనము బలహీనులమై ఉండగా 8వ వచనం. ఇది ఇంతకంటే ఘోరమైన మాట ఇంకేమీ లేదు.
ఒక వ్యక్తిని దూషించడానికి పనికి మాలినవాడా అనొచ్చు, పనికి మాలింది అనొచ్చు, యూస్లెస్ ఫెలో అని ఇంగ్లీష్లో. కాబట్టి మరి ఆ మాటలన్నింటికి మించిన నాము మాట ఇది పాపి అనేది. ఇది మన పట్ల వెల్లడి చేస్తున్నాడు. నువ్వు ఎరిగినావు, మనం ఎరిగినాం, మనము ఈ కోవకు చెందిన వాళ్ళమని మనం ఎరిగినాం. ఈ గ్రహింపు మనకుంది. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండి కానీ క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఏదైనా కొంచెం పెడతాం ఇతరులకి, మనం ఏదైనా కొంచెం చేస్తాయి ప్రభుత్వాలు, కొంచెం చేస్తాకి ప్రయత్నం చేస్తాయి. కానీ ప్రాణం పెట్టేవాళ్ళు భూమి మీద ఎవడూ లేడు. ఏ పాలకుడు కూడా, ఏ మనుషుడు కూడా ప్రాణం పెట్టరు. చివరికి తల్లిదండ్రులు కూడా ప్రాణం పెట్టరు. నిరుపయోగం, ప్రాణం పెట్టలేవు. నువ్వు ప్రాణం పోయే బిడ్డకి నువ్వు ప్రాణమే ఎలా ఇవ్వగలవు చెప్పు? ఎలా ఇవ్వగలవు? ఏం చేస్తావు మనం? ఏం చేయగలం మనం? కానీ దేవుడు ప్రాణం పెట్టాడు. నీవు పాపం బట్టి మాడానికి, చావుకు, నిత్యనాశనానికి, నిత్యాగ్ని గుండానికి వెళ్ళవలసి ఉంటుండగా నిన్ను, మనలను మానవ నుండి తప్పించటానికి ఆయనకి ఇష్టమైంది. దేవుళ్ళు అంటారండి, దేవుళ్ళు అంటారు కదా, 30 కోట్లో 3 కోట్లో దేవుళ్ళు అంటారు కదా. ఎక్కడైనా ఎప్పుడైనా ఇలాంటి జరిగింది, ఇలాగ జరిగింది మనుషుల కొరకు అని మీరు చెప్పగలరా? మనం చెప్పగలమా? ప్రాణం పెట్టిన దాఖలాలు ఉన్నాయా? లేదు కదా. అవి దేవుళ్ళు కాదు అసలు చెప్పాలంటే. ఇది ఇక్కడ తిమోతి రాసిన పత్రికలో ఈ గ్రహింపు కలిగి పరిశుద్ధాత్మ దేవుడు రాసి పెట్టారు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను అను వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారానికి నా గురించే ఆయన వచ్చినాడు. ఆయన నా గురించి వచ్చినాడు. పాపినైన నా గురించే, నా మట్టుకే కాదు కానీ ఆ మిగిలిన లోకమంతటి కొరకు, లోకమైన మానవ జాతి అంతటి కొరకు ఆయన వచ్చినాడు. ఇది నమ్మదగినది, పూర్ణాంగీకారానికి యోగ్యమైనది అని తను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంతేకాదు, అట్టి వారిలో ఆ పాపులు నేను ప్రధానుడను. ప్రియ సహోదరి, పాపము భూమి మీద ఉన్న ఏ జబ్బుల కంటే భయంకరమైనది. చాలాసార్లు మనం వింటూ ఉంటాం, మందు, చాలా ఇట్లకి మందులు కొంతవరకే సహాయం చేస్తాయి. కొద్దిగా చేస్తామండి, చూస్తామండి, మేమేమైనా చివరికి ఏమంటారు, మేమేమైనా దేవుళ్ళమా అంటారు. అవ్వాల్సిన పని అయిపోతే కోట్ల రూపాయలు అయిపోతాయి, మేమైనా దేవుళ్ళమా? ఆ మాట ముందు చెప్పరు, మేము దేవుళ్ళు కాదని. కానీ మన ప్రభు ఇక్కడ మనం ఏమి, ఒక వ్యక్తి విషయంలో మనం ఏమీ చేయలేం, కానీ మన పిల్లల విషయంలో కూడా మనం ఏమి చేయలేం. కానీ దేవాతి దేవుడు మన పక్షాన ఎంతటి అత్యున్నతమైన సంకల్పం అండి. జగత్ పునాది వేయబడక పూర్వమే మన పట్ల ఈ ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఎంత వివరంగా ఉంటే ఎన్నెన్ని శ్రేష్టమైన రీతిగా కార్యాలు చేశారనేది ఎఫెసీయులు రాసిన పత్రికలో మనకు కనిపిస్తుంది. అంతగా ప్రేమించాడు. మనమేమీ చేయలేం, మన కొరకు మనం ఏం చేసుకోలేం, మన పిల్లల కొరకు కూడా మనం ఏమీ చేయలేం, ప్రభు తప్ప. అప్పుడు అంటాం, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా అని. అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. నిన్ను నమ్మిన దేవుడు నీకు సహాయం చేయడు. అంటే అన్యమైన పద్ధతులు, కనీసం ఈ బ్రతుకు తర్వాత నిత్యత్వం గడిపే స్థలం ఒకటి ఉంది, దేవుడు ఇస్తాడు. అది మనుషుని కొద్ది కాలమే. కొందరు 1 రోజు 2 రోజు 10 రోజులే లెక్కిస్తారు ఆ బిడ్డ యొక్క జీవితకాలంలో. దేవుడు అనుమతించాడు అంతే. కొన్ని నెలలే భూమి మీద
ఉంటారు. నెలలు పిల్లలే భూమిని విడిచిపెట్టవచ్చు, కానీ వాళ్ళకి పరలోకం ఉంది. వాళ్ళ ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది. అయితే లోకంలో ఎక్కడా కూడా ఒక మనుషుడిని పాపం నుండి విడుదల ఇచ్చే మార్గం లేనేలేదు. నేనే మార్గం, సత్యము, జీవమని చెప్పిన ప్రభు ఆయన మనకు ఇటు పాపం నుండి విడుదల కొరకు దేవుడు కృప చూపించినాడు. అందుచేత నెహెమియా గ్రంథములో ఆ భాగంలో మనం చదువుకుంటున్నాం కదా. ఏం చదువు? సకల ఆశీర్వచన స్తోత్రమును మించిన ఘనమైన నామం. ఈ నామం పాపం నుండి విడుదలస్తుందండి. ఇక్కడ భూమి మీద ఉండగా నీకు మేలే చేస్తుంది. ఆయన చిత్తానుసారంగా మన జీవితంలో పోరాటాలు ఉంటాయి. నువ్వు మనిషివి, జస్ట్ యూఆర్ ఏ హ్యూమన్ బీయింగ్. నువ్వు మనిషివి, దేవునికి లోబడాలి. మనం పాటలు పాడుకు ప్రతి పాటలో కూడా ఎంత ఆదరణతో కూడిన వచనాలు ఉన్నాయో, దాంట్లో చరణాలు ఉన్నాయో. వాక్యం దగ్గర రావక్కర్లేదు ఆరాధన చేయటానికి, పాటలు పాడుకుని ఆరాధన చేసేయచ్చు మోకరించి. మనము దుఃఖం గుండా వెళుతున్నప్పుడు, బాధ గుండా వెళుతున్నప్పుడు ఆదరణ ఇస్తాడు ఆయన. మనుషులు ఇవ్వలేరు, ఆయన హస్తంతో తాకి ఆదరణ ఇస్తాడు మనకి. ప్రియ సహోదరి, అలాగున అంతం వరకు కూడా మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మనతో ఉంటాడు. ఆయన చిత్తం జరిగిస్తాడు. నీ ఉద్దేశం ప్రకారం చేయడాయన, నీ ఉద్దేశం ప్రకారం చేయడాయన. ఆయన చిత్తం ఏమేమిందో అదే చేస్తాడు ఆయన. భక్తులకు తెలిసి ఈ మాట అంటాం, భక్తిహీనులకు తెలియదు ఈ మాట అంటాం. వాళ్ళ నోటంట రాదు. నీ చిత్తమైతే, లేకపోతే నీ చిత్తము చేయటం నాకు నేర్పించమంటాడు. నీ చిత్తము నెరవేర్చడం నాకు, అరే నీ నోట ఈ మాటలు ఉంటాయా? పుట్టిన కాడి నుంచి గిట్టే వరకు మనము ఈ మాటే చెప్పాలి. దైవిల్ నీ చిత్తం ప్రభువా. అది దేవుని మహిమపరిచే విధంలో ఒక ఉన్నతమైన మాట అది. కాబట్టి ఇక్కడ ఆయన మనకి మరో జన్మ, నూతన జన్మ, క్రొత్త జన్మ అనుగ్రహించాడు కనుక ఆయన నామం ఘనమైనది అని చెప్పగలం మనం. ఆయన నామం ఘనమైనది. నిజానికి ఫిలిప్పీలు రాసిన పత్రికలో మూడవ అధ్యాయము 5-6. ఇట్లాంటి భౌతికంగా ప్రియులరా, ఇక్కడ కూర్చున్న వారిలో ఈ శ్రేష్టమైన అంతస్తు కలిగిన వ్యక్తి ఎవరూ లేరు. భౌతికంగా లోకరీతిగా చాలా గనుడితనం ఈ సౌలు అనే మనుషుడు. ప్రపంచంలోనే గొప్ప స్థాయి కలిగిన 8వ దినమున సున్నతి పొందుట అనేది ఆధిక్యత. ఆ వంశంలో సున్నతి అనేది శుద్ధి అని అనొచ్చు అనమాట. సున్నతి అంటే శుద్ధి అని అనమాట, సున్నతి పొందటం. ఇశ్రాయేలుపు వంశవాడు, ఇదొక మరొక ఆధిక్యత. 3వది బెన్యామీను గోత్రము, హెబ్రీ సంతానము. 4వది హెబ్రీయుడును. 5వది ధర్మశాస్త్రం విషయంలో పరిసేయుడును, అంటే ధర్మశాస్త్రము నెరవేర్చువాడను. ఆసక్తి విషయంలో సంఘమును హింసించువాడనై, ధర్మశాస్త్రము వలన నీతి విషయము, ధర్మశాస్త్రం దగ్గర, అద్దం దగ్గర, ధర్మశాస్త్రం అద్దం అనుకుంటే ఆ అద్దం ముందు ఏ దోషము కనబడని వాడు అనమాట అండి. అనించుడు అంటే దోషము లేనివాడు. అట్లాంటి వాడు
ఏమంటాడు తెలుసా? అయ్యో నేను దౌర్భాగ్యం. మనం ఎరగాలి ఈ సత్యం, మనం ఎరగాలి. అయ్యో నేను దౌర్భాగ్యుడును. అంతే కదా తిమోతి రాసిన పత్రికలో పాపులలో నేను ప్రధానుడను, పాపులో నేను ప్రధానుడు. ఇట్లాంటి వ్యక్తి అంటున్నాడు, ఈ కోవకి లోకరీతిగా నా అంతటి గనుడు ఎవడునూ లేడు అని చెప్పుకుంటున్న ఫిలిప్పీలు రాసిన పత్రిక 3:5-6 వచనంలో నిజంగానే ఆ స్థాయికి చెందినవాడు. కానీ ఏమన్నాడు? నేను పాపిని, నా కొరకే ఆయన లోకానికి వచ్చినాడు. మరి నీవు నేను కూడా ఆ కోవకు చెందిన వాళ్ళని ఎరిగి మన ప్రభువుని మనము ఘనపరచబద్ధులుగా ఉంటున్నాము. మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయము 25. చదువు, అలసిపోయావు. గుడ్డి పరిసయుడా, అంటే ఈ పౌలుకి అర్థమైంది, బాహ్యానికి నా దృష్టిగా నేను నీతిమంతుడను, అనింద్యుడను, లోకం దృష్టి కూడా నా సాటి అయిన వారు ఎవరూ లేరు. కానీ నా అంతరంగము అజితేంద్రితో ఉంది. గిన్నె పళ్ళెము వెలుపడ శుద్ధిగానే ఉంది, బాగానే ఉంది మనుషుల దృష్టికి. నీవు కూడా ఇక్కడ కూర్చున్నా, నీవు కూడా నేను కూడా ప్రతి ఒక్క నీకేం పని, కుర్చీలో కూర్చున్న వాళ్ళ పని, నువ్వు అలా చూడ వచ్చిందే ఎప్పుడు నువ్వు మళ్ళీ మనసేమో ఆళ్ళ మీద ఇళ్ళ మీద పెడతావు. కానీ అక్కడికి వెళ్తే మనసు కూడా అక్కడికి వెళ్తుంది. కుర్చీలో కూర్చునే వాళ్ళు లేచేవాళ్ళు పని నీకెందుకయ్యా? కాబట్టి లోపల దోపుతోనూ అజితేంద్రంతోనూ నిండి ఉంది. ఈ సత్యం ఎవరికి తెలుసు? పౌలుకి తెలుసు. అందుకే అన్నాడు అన్నమాట అండి, పాపులలో నేను ప్రధానుడు, ప్రధాన పాపిని, నా కొరకే వచ్చాడు. సిగ్గుపడినాడు, విలపించినాడు, నేలనేసి కొట్టుకున్నాడు తల. అపోస్తలుల గారు 9వ అధ్యాయంలో ఉంది, వెళ్ళక్కర్లేదు. ఆ సత్యము అపోస్తలుల గారు 9వ అధ్యాయంలో అతని యొక్క స్థితిని ఎరిగినాడు. ప్రభువా అంటున్నాడు. అప్పుడు అంతవరకు రాలేదు. నేను గొప్పని గొప్పగా రాసుకున్నాడు. యోగ్యతలు, బాహ్యమైన యోగ్యతలు దానికి ఉన్నాయి. కాబట్టి ప్రియ సహోదరి, ఎట్టి స్థితిలో ఉన్న దేవుడు మనలను, అందుకే ఇక్కడ నెహెమీయా గ్రంథంలో సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన నీ నామము ఎందుచేతని ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, పాత్రుడవు, స్తుతి గీతాంబులకు పాత్రుడవు, యేసుని పూజింతును, యేసుని పూజింతును, మనసా కీర్తింతును, మనసా కీర్తింతును. ఈ నామం ఒక్కటే. ఎన్ని పాటలు ఉంటాయి, యేసునామము అట్లాగా. ఆ నామం అత్యున్నతమైనది, అన్ని నామాల కంటే పైనాము. ఆ నామం చూమకలేదు. కాబట్టి సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనము, సో హై. ఆ నామం చాలా ఉన్నతమైనది. అట్టి నామము మనకు దొరికిందండి. అటు మనం ప్రభువుగా కలిగి ఉన్నాము. ఎంత ఆధిక్యత అండి. తర్వాత అంటాడండి, ఆయన బ్రతుకే ఒక ఛాలెంజ్.
ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ జీవితానికి మేలుకొలుపు. మనందరికి కూడా ఎవరి జీవితం? పౌలు యొక్క జీవితం. పౌలు నేను నష్టంగా అన్నాడు. భౌతికమైన ఈ జ్ఞానానంతా నష్టం, క్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానమును సంపాదించుకునే నిమిత్తము అప్పుడు కాదు, తర్వాత ఉంటుంది అన్నమాట. మాట ఎక్కడో ఉంటుంది 7వ వచనం. నష్టంగా అన్నాడు. తర్వాత సమస్తమును, ఆస్తి పాస్తులు, చదువు, ఉద్యోగము, డబ్బు, ధనము, ఇవన్నీ కూడా నాకు పెంట అంటే పెంట ఉందిరా అక్కడ, చూసుకోవేంట్రా నువ్వు కూర్చున్నప్పుడు చూసుకోవా, పెంట ఉంది అక్కడ. ఈడొక పెంట అంటే అసహ్యమైన వ్యక్తి, రోత అయిన వ్యక్తి. మన నుంచి వచ్చే ప్రతిదీ కూడా రోతగా ఉంటుంది, ముక్కులో నుంచి వచ్చేది. కానీ వెలుపలికి వచ్చేవన్నీ కూడా విసర్జించే మనుషుడు చాలా అసహ్యమైనవి. అలాంటి కోవ చెందిన బ్రతుకు కలిగిన వాళ్ళు మనం. కానీ కృపతో మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అట్టి మన కొరకు, మంచివాని కొరకు సహితం ఒకడు చనిపోయిట అరుదు. కానీ బరువు ఎంత! ఈ ఒక్క మాట చాలా ఆరాధన చేయటానికి మనం ఈ మాట ఒక్కటే చాలు. ఆరాధన వర్తమానంలో జ్ఞాపకం చేయబడిన 3-4 మాటలైన ఒక్క మాట అయినా జ్ఞాపకం, 5 మాటలు నువ్వు వాటిని మళ్ళీ రిపీట్ చేయటం కొంత టైం పట్టొచ్చాము. లేకపోతే అన్ని 5 మాటలు కలిపి ఒక సెంటెన్స్లో పెట్టేయాలి. మనం ఒక సెంటెన్స్లో పెట్టేయాలి. అలాగా ఆరాధన చేద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలోనే 2వ అధ్యాయం చూద్దాం. త్వరగా వెళ్ళిపోదాం మనం. 9-10 వచనాలు. అందుచేత పైన ఉందన్నమాట అండి. 6, 7, 8 వచనాలని చేసిన కార్యం ఉంది. ఎందుచేత ఆరాధించాలి? ఎందుచేత ఆయన ఘనమైన నామం? ఎందుచేత అన్ని నామముల కంటే పైనామము? ప్రతి నామమునకు పైనామము. ప్రతి నామం అంటే దేవుడు అనే పేర్లు ఉన్నాయి, కానీ అవి కాదు, అవి యోగ్యమైనవి కాదు, అవి కానే కాదు, అవి దేవుడు కాదు. అన్ని నామముల కంటే పైనామం. పరలోకములో ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు అక్కడక్కడ ఉన్నారు, ఇంకా అక్కడే ఉన్నారు. ఇంకా ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగాలి. ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఈజ్ ద ఓన్లీ గాడ్. చూడొద్దు, ఎవరినే చూడొద్దు. వాక్యం చెప్పేటప్పుడు మీ కళ్ళు అక్కడ, అందరి కళ్ళు నా దృష్టిలో ఉంటాయి. అందుకే ఇక్కడ ఎత్తుగా ఉంచుతారు, ఎత్తుగా పీట మీద కూర్చొని ఆ మాట్లాడే వ్యక్తి నష్టపోకూడదు. నష్టపోవటానికి చాలా కారణాలు ఉంటాయి. మన తుచ్చమైన దేహాలు, మన దేహం మంచిది కాదు. కాబట్టి అసలు ఈ మాటలు ఉచ్చరించడానికి మన టైం సరిపోద్ది అంటారా? ఈ మాటలని చెప్పటాకే 9-10 వచనాలు వాక్యం అంతా పలికితేనే తప్ప ఆరాధన అవదు. కాబట్టి ప్రియుడా, ఇట్టి శ్రేష్టమైన దేవుడు మన దేవుడుగా ఉన్నాడు. శ్రేష్ఠుడు మన ప్రభు. అందుకే ఆరాధనలకు యోగుడు అంటున్నాం మనం. కాబట్టి వీటిని జ్ఞాపకం చేసుకొని మనం ఆరాధన చేద్దాం. ఈ సత్యమును జ్ఞాపకం చేసుకొని ఫిలిప్పీయులకు రాసిన పత్రికలోను, తిమోతికి రాసిన పత్రికలోను, నెహెమ్యా గ్రంథంలో రాయబడిన మాట ఆధారంగా ఆరాధించాలి. మరొక మాట అక్కడే తిమోతి రాసిన పత్రికలోనే
మరొక మాట చూసుకుందాం. మొదటి అధ్యాయము 16వ వచనంలో నిత్య జీవము నేను పొందునట్లు, రెండవది ఒకటి విడుదల పొందాడు ఈ వ్యక్తి, రెండవది నిత్య జీవానికి అర్హుడుగా అయ్యాడు. జీవంలోని దాటింపబడిన వ్యక్తి నిత్యత్వము పరలోకంలో ఉండుటకు కృప పొందినాడు అనమాట అండి. కృప పొందినాడు, నిత్య జీవానికి అర్హుడయ్యను. అంతేకాదు ఇంకెంత కృప చూపించాడంటే, నిత్య జీవ నిమిత్తం తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగానే యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపైన నాయందు కనుపరచుటకు నేను కనికరింపబడితేని. అనేకులకు ఆయనను చూపించటానికి, అనేకులకు ఆయనను పరిచయం చేయటానికి, తద్వారా అనేకులకు నిత్య జీవానికి కారణము అవటానికి నన్ను నిత్య జీవానికి అది నేను కనికరింపబడటం కాదు, అనేకులకు తనను విశ్వసింపబో వారికి అని ఉందా లేదా? తనను విశ్వసింపబో వారికి అదే ఈ మాట, ఈ సత్యమే భారము హృదయంలో మెదులుతును బట్టి, అయ్యా మనం ఎలా చేద్దామా, ఎలా చేస్తే అంత బాగుంటుంది అని మీతో చెబుతున్నాను, నేను పంచుకుంటున్నాను. వెలిగింపబడినది అనేకులను వెలిగిస్తుంది, వెలిగింపబడినది అనేకులు వెలిగిస్తుంది. సామాన్యమైనది కాదు. ఈ మనుషుల్లో ఎలాంటి భారం ఉన్నదో ఆయా కాలాల్లో ఆయా వ్యక్తులైన మనకు తిరిగి భారం పెడతాడు. భారం కలిగి ఉండాలా, భారాన్ని పంచుకోవాలా, ఇతరులకి ఇది భారం, ఈ దృష్టి కలిగి ఉండాలి. దేవుడు అంటాడు అందుకే కళ్ళుండి అవునా, చెవులుండి హృదయం ఉండి విశ్వాసులుగా ఉంటూ కూడా ఏళ్ళు గడిచిన విశ్వాసులుగా ఉంటూ కూడా ఈ గ్రహింపు కలిగి ఉండాలండి. సరే, రెండవది నిత్యత్వానికి, మొదటిది విడుదల, రెండవ నిత్యత్వానికి మనం సిద్ధపరచబడుతున్నాము. అటు కృపకు నాకు పాత్రుడిగా చేశాడని పౌలు చెప్తున్నాడు. అనేకులకు దానిని ఆ గ్రహింపు కలిగి అనేకులకు ఆ విషయం చెప్పడానికి కూడా నన్ను రక్షించాడు అంటున్నాడు ఆయన. రోమపత్రిక 6వ అధ్యాయం, త్వరగా సమయం లేదు. రోమపత్రిక 6వ అధ్యాయం 22వ వచనం. చాలండి, ఏమున్నాయి ఇక్కడ? విమోచింపబడుతున్నాం అంటే పాపం నుండి విమోచన, దేవునికి దాసులైన ద్వారా పరిశుద్ధత. అవునా? ఆ దేవునికి పిల్లలుగా జీవించడం వల్ల పరిశుద్ధతలు ఇచ్చాడు మనకి, విమోచన, పరిశుద్ధత. మూడవది నిత్య జీవము. కాబట్టి ఇలాంటి కృపకు నన్ను పాత్రుగా చేశాడు. రోమిలకు ఉన్న సంఘానికి కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. మూడవది 2 చూసాం ఇప్పటికి. మూడవది 148వ అధ్యాయం 148 అక్కడ ఉంటుంది. పదమూడవ వచనం. చాలు, ఆయన నామం అంటే అంతటి ఉన్నతమైన అత్యున్నతమైన నామం మరేది లేదు. ఆయన నామం మహోన్నతమే. ప్రపంచంలో భూమి అత్యున్నతముగా, అంటే భూమిలో ఒక భాగం పర్వతాలు అంటాం మనం.
ఆ- ఆ అంత అత్యున్నతమైన ఎత్తైన భూభాగం ప్రపంచంలో ఎక్కడుంది? ఒక భాగానికి పేరు పెట్టారు. ఏంటది? ఎవరెస్ట్ పర్వతం అని, ప్రపంచంలోని. ఈ మనుషులు ఆరాధిస్తున్నారు కదా, మనుషులు దేవుడు దేవుడు అంటారు కదా, లేక దేవత దేవత అంటున్నారు కదా, ఏ నామము కూడా ఆరాధింపదగినది కాదు. అన్ని నాములు మహోన్నతమైన నామం, ఇంతకంటే మించిన నామం ఏదిని లేదు. మహోన్నతమైన నామం. 2, ప్రభావం కలిగిన నామం. ప్రభావం కలిగిన భూమాకాశముల పైన అన్నిటికంటే ఉన్నతంగా ఉంది ఇది, ఈ నామం. ఎంత విడ్డూరం ఏమిటంటే, ఇక్కడ మైకులో చెప్పటానికి వీలు పడదు కొన్ని సత్యాలు. మనం చెడ్డ లోకంలో ఉన్నాం, దుష్ట లోకంలో ఉన్నామని రాయబడి ఉంది గలతీ 1:4 దుష్టత్వం కూడా ఆది నుండి కూడా దుష్టత్వమే. ఉదయకాలం కూడా నాకు లేఖనం జ్ఞాపకం వచ్చింది. ఈ చెడు తలంపులు ఎప్పుడు వస్తాయి, ఎవరికి వస్తాయి, ఎప్పటి నుంచి ప్రారంభమైనని చూస్తే ఆది నుంచి కూడా ఉంది కదా. 6వ అధ్యాయం 5వ వచనంలో ఉంది కదా, ఆది కాండంలో. ఇవి ఏ మనుషుడికి ఉంటాయి? ఆడవాళ్ళకు ఉంటాయి, మగవాళ్ళకు ఉంటాయా? అతిథులు ఎవరు లేరు ఇక్కడ. వారి తలంపులోని ఊహ అంతా ఎల్లప్పుడూ ఎప్పుడు రాయబడిన మాట ఆది కాండంలో రాయబడింది, ఆదిలోనే చెప్పబడింది. కానీ ప్రియుడా, మన పట్ల ఆయన కృప కూడా అంత అద్భుతంగా ఉంది. రోమిలికి రాసిన పత్రికలో వెళ్ళక్కర్లేదు అమ్మా, వినండి. పాపం ఎక్కడ విస్తరించి ఉందో, అరే పాపము ఎక్కడ విస్తరించి ఉందో అక్కడ కృప మరి ఎక్కువగా విస్తరించి ఉంది. అంటే నాశనానికి నిన్ను మనల్ని అప్పగించడానికి పాపం విస్తరించింది, కృప కూడా. అంటే ఆయన చిచ్చి ఈ రోత నుంచి నువ్వు నీ బిడ్డను కన్నా తర్వాత ఆ రోతలో ఉంటాడు వాడు. 6 నెలలు, సంవత్సరం, 1 year, 2 years అయినా అలా ఉంటారు. వాళ్ళకి తెలీదు, భేదం తెలీదు. పాయసానికి మిగిలిన వాటికి భేదం తెలీదు వాళ్ళకి. చెడు చీకటికి వెలుగుకి తేడా తెలుస్తుంది పిల్లలకి. అసహ్యమైనది అసహ్యం కానిది తెలుసా వాళ్ళకి? స్మెల్ చూసి అరే రోత అని చెప్పగలరు పిల్లలు? 1.5 years వచ్చినా కానీ. అలాంటి దుస్థితిలో మనం ఉన్నామని దేవునికి బాగా తెలుసు. అందుకే ఓే బాబు, ఒరే నీకేరా చెప్పేది అంటాడు దేవుడు. అందుచేసి ఆయన ఉన్నతమైన నామం కలిగిన ఆయన మనల్ని ఇక్కడ 48వ అధ్యాయం 13వ వచనంలో ఆయన నామం మహోన్నతమైన నామం, ఆయన నామం ప్రభావం కలిగిన భూమి ఆకాశములకు పైగా ఉన్నది. ఇక్కడ మరోది, ఆయన తన ప్రజలకు ఒక శృంగము అంటే అర్థం ఏమిటంటే, మనకు బలమైన దేవుడు, శక్తి అయిన దేవుడు, మనకి అధికారం ఇచ్చిన దేవుడు, అధికారం కలిగిన దేవుడు, మనకి రక్షణ అయిన దేవుడు, మనకి విజయం ఇచ్చే దేవుడు. ఇన్ని అర్థాలు ఉన్నాయి శృంగం అంటే. మనకి విజయం ఇచ్చే దేవుడు, బలహీన లేని మనకు బలమిచ్చే దేవుడు, మనకు శృంగమైన దేవుడు. అందుకే భక్తులు అంటారు, నేను ఇప్పుడు బలహీనుడను. ఆయన మనకు బలమైన దేవుడు, మనకు ఒక శృంగమైన. అంతేకాదు మరొక మాట ఉంది ఇక్కడ, 4 మాటలు గమనిస్తాం. 12, 13వ వచనం, 14వ వచనంలో, ఆయన చెంత చేరిన జనులకు, ఇశ్రాయేలుకును ప్రఖ్యాతికరముగా ఆయన ప్రఖ్యాతికరంగా ఉంటాడు. ఆయన నామం ప్రఖ్యాతికరమైంది అంటే పేరు ప్రఖ్యాతులు ఇస్తాడనమాట అండి ఆయన. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి ఒకసారి. అంటే ఇక్కడ 9, 10 వచ్చి వెళ్ళి అది చదవద్దండి, ఆల్రెడీ మనం చదువు.
9, 10 వచ్చిన యొక్క అర్థం అదే. ఆయన జనులకు, ఇశ్రాయేలులకు, ఆయన నమ్మిన జనులకు ఆయన ప్రఖ్యాతి, పేరు ప్రఖ్యాతులు నీకు ఇస్తాడు. నీకు ఘనత ఇస్తాడు. నీకు ఘనత ఇస్తాడు. ఆయన నమ్మిన వారికి ఆయన ఘనత ఇస్తాడు. కాబట్టి ఈ 148వ వచనంలో ఉన్న సత్యం అది. 149లో కూడా ఈ సత్యాలు వ్రాయబడి ఉన్నవి. ఇక్కడ ఈ అధ్యాయం ప్రతి మాట మనం చదువుకోవటానికి సమయం లేదు, కానీ ఆయన నమ్మిన వారికి ఈ పాట కూడా ఉంది మనకి 149వ 49లో. రెండవ వచనం, ఇశ్రాయేలులు తమ్మును పుట్టించిన వారిని బట్టి సంతోషము. అవునా? ప్రతి మాట మీరు లోపల చదువుకోండి, ఒకసారి చూడండి. ప్రతి దగ్గర నాలుగో వచనంలో రక్షణ అలంకరిస్తాడంట. అవునా? అన్యజనులను 7వ వచనం, ప్రతి దండన చేటుకు, ప్రజలను శిక్షించుటకు, గొలుసుతో వారిని రాజులను, ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించుటకును, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును, వారి చేతిలో 2 అంచులు కలిగిన ఆయన భక్తులందరికీ ఇవన్నీ కూడా నీకు నాకు నమ్మిన వారికి ఆధిక్యతలు, ప్రఖ్యాతి అంటే అదే అనమాట అండి 149వ అధ్యాయంలో. కాబట్టి ఇట్టి కృపకు, ఇట్టి ధన్యతకు మనం అర్హులుగా చేశాడు. కాబట్టి ప్రభువా నీకు వందనాలని చెప్పి ప్రభువుని ఆరాధన చేద్దాం, మోకరించుదాం. ఏదైతే మనకు లేఖనం ముందుకు తీసుకురాబడిందో, ఏదైతే కొద్దిపాటి సత్యమును గ్రహించామో, నీ గ్రహింపు స్థాయిలో నీవు ఈ 3 అంతలుగా ఆరాధన చేద్దాం. అది నాన్న తీసేసి కట్ చేయండి. వాటర్ కూడా